ఇతరుల బాధను అర్థం చేసుకోగలిగితేనే మనిషితనం మొదలవుతుంది. నది లోతు గట్టున ఉన్న వాడికి తెలియదు. అందులో దిగి మునిగిపోయే వాడికి మాత్రమే తెలుస్తుంది. జీవితము అలాగే ఉంటుంది. మనకు బయట నుంచి కనిపించేది ఒకరి జీవితం. కానీ వాళ్ళ లోపల ఎదుర్కొంటున్న తుఫాన్ మనకు కనిపించదు. ఎవరైనా బాధలో ఉంటే మనమేమంటాం? ఇంత చిన్న విషయం కోసం ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇది కూడా ఒక సమస్యేనా? కానీ అదే పరిస్థితి మన మీద పడితే, అదే నొప్పి మన గుండెను తాకితే అప్పుడు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఎంతో లోతైనదో. ప్రతి మనిషి ఒక యుద్ధం చేస్తున్నాడు. అది బయట కనిపించకపోయినా ఎవరైనా కోపంగా మాట్లాడితే అది వారి స్వభావం కాకపోవచ్చు. వాళ్ళు ఎదుర్కొంటున్న ఒత్తిడి కావచ్చు. ఎవరైనా సైలెంట్‌గా ఉంటే అది గర్వం కాదు. అది వారి మనసులోని గాయాలు కావచ్చు. కాబట్టి తీర్పు చెప్పే ముందు ఒకసారి ఆలోచించు. వాళ్ళ ఇష్యూస్‌లో నువ్వు ఒక రోజు నడిచావా? అంటే వాళ్ళ బాధల్లో నువ్వు ఒక రోజైనా నడిచావా? వాళ్ళ పరిస్థితుల్లో నువ్వు ఒక్కసారి నిలిచావా? జీవితంలో గొప్పతనం అంటే ఇతరుల బాధను అర్థం చేసుకునే హృదయం కలగడం. మనిషిగా పుట్టడం గొప్ప కాదు. మనిషితనం చూపించడం గొప్ప. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో. ఎవరి వారి పరిస్థితి తెలియకుండా జడ్జి చేయకు. వారి బాధను గౌరవిస్తాను. వారి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు మాత్రమే నువ్వు నిజంగా ఎదిగిన వాడవుతావు. బాధను అనుభవించేవాడే ఇతరుల కన్నీళ్ల విలువ తెలుసుకుంటాడు.